ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు అప్పటికప్పుడు జస్ట్ పుదీనాతో ఇలా పుదీనా పులావ్ని ట్రై చేయండి. రైతాతో సర్వ్ చేసుకుంటే లంచ్కైనా లంచ్ బాక్స్కైనా పర్ఫెక్ట్గా ఉంటుంది. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక గ్లాస్ రైస్కి హాఫ్ గ్లాస్ వరకు పుదీనా తీసుకోవాలి. అప్పుడే రైస్ అనేది ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. ముందుగా పుదీనాని వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. 1.5 గ్లాస్ రైస్ని 20 నిమిషాల ముందు నానబెట్టుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు పులావ్కి సరిపడా పాట్ని పెట్టుకొని ఆయిల్ వేసుకొని బిర్యానీ మసాలాస్ అన్నీ కూడా వేసుకొని వేగిన తర్వాత ఆనియన్, టొమాటో, పచ్చిమిర్చి, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై అయిపోయిన తర్వాత జీడిపప్పు, పుదీనా పేస్ట్ కూడా వేసేసి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత రైస్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసి 1.5 గ్లాస్ రైస్కి 2.5 గ్లాస్ వాటర్ని వేసుకోవాలి. బాస్మతి రైస్కి అయితే ఒకసారి బాగా మిక్స్ చేసేసి మూత పెట్టేసి 5 నిమిషాలు హై ఫ్లేమ్లో బాగా ఉడికించుకున్న తర్వాత మూత ఓపెన్ చేసేసి వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు ఉడికించుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యి అలాగే కొత్తిమీర కూడా వేసేసి మూత పెట్టేసి లో ఫ్లేమ్లో 10 to 12 మినిట్స్ ఉడికిస్తే యమ్మీ యమ్మీ పుదీనా పులావ్ రెడీ.